వంకాయ టమాటో కర్రీని ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. మీకు నచ్చితే ఒకసారి ఇది చూసి ట్రై చేయండి. దీనికోసం కావాల్సిన పదార్థాలండి: టమాటో ప్యూరీ, ఒక చిన్న 2 టమాటాలని గ్రైండ్ చేసుకున్నాను, ఒక చిన్న లవంగం కొద్దిగా పొడి లాగా చేసుకున్నాను, క్యాప్సికమ్ చిన్న ముక్క, ఇంకా వంకాయలు తరిగి ముందుగా కడుక్కొని ఉప్పు నీళ్ళలో వేయాలండి, లేదంటే నల్లగా అవుతాయి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్, కసూరి మేతి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ముందుగా వంకాయలని నేను కొద్దిగా ఫ్రై చేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఈ ముక్కలని సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి నూనెలో. ఇలా కలుపుతూ మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేయాలి. ఇప్పుడు నేను వీటిని తీసి ఒక బౌల్లో వేస్తున్నానండి. ఇదే కడాయిలో ఇంకో కొద్దిగా ఆయిల్ని వేస్తున్నాను. నూనె కాగాక పోపు గింజలు వేస్తున్నాను, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు అన్నిటిని బాగా కలుపుకుంటాను. లవంగం పొడి చేసుకున్నాను కదా, అది కూడా వేస్తున్నాను. మసాలా ఫ్లేవర్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకొక లవంగం, ఒక 1/2 కిలో వంకాయ ముక్కలకి 2 లవంగాలు కొద్దిగా పొడిలాగా చేసి కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగకూడదండి, కొద్దిగా వేసాక 1 నిమిషం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పసుపుని వేస్తున్నాను, అలాగే కసూరి మేతిని వేస్తున్నాను. ఇవి బాగా వేగక ముందే వంకాయ ముక్కల్ని వేసుకుందాం. వంకాయ ముక్కలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని కొద్దిగా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు, షిమ్లా మిర్చి ముక్కల్ని వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీని ఇప్పుడు టమాటో ప్యూరీలోకి వేసుకోవాలి. స్టవ్ అంటించుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెడదాము. ఇప్పుడు కలుపుకోవాలి. ఈ వంకాయ కూరలో నేను ఎక్కువగా టమాటా వేయలేదండి, ఎందుకంటే టమాటా ఎక్కువ వేస్తే ఎక్కువగా టమాటా ఫ్లేవరే వస్తుంది కర్రీస్. అందుకని చాలా తక్కువ చిన్న టమాటాలు 2 గ్రైండ్ చేసి వేసుకున్నాను. కొద్దిగా టమాటా ప్యూరీతో కలిపి ఒక 2 నిమిషాలు ఉడికించాక నీళ్లు పోయాలి. ఇప్పుడు నీళ్ళను వేస్తున్నానండి కర్రీలో. నేను పొడి కారం వేయట్లేదండి, మీకు కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. కర్రీ ఉడికిపోయిందండి. 5 to 6 మినిట్స్ వరకు మనము ఉడికించడానికి పడుతుంది. ఇప్పుడు కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి.